హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, వ్యాపారాలలోనే అద్భుతమైన వ్యాపారము ఫుడ్కు సంబంధించిన వ్యాపారం. మీరు ఏదైనా ప్రారంభించండి, ఎక్కడైనా ప్రారంభించండి, అద్భుతంగా జరుగుతుంది. కాకపోతే మనం కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రుచికరంగా తయారు చేయగలిగితే అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజు నేను ఒక సీజన్ వైడ్ గా రన్ అయ్యే బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది ఇక్కడ నుంచి ఈ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అలాగే ఇది కంటిన్యూగా 12 నెలల పాటు జరుగుతుంది. లేక సీజన్ వైడ్ గా మనం జరుపుకొని మంచి ఆదాయం సంపాదించవచ్చు. అతి తక్కువ పెట్టుబడి, కేవలము 30,000 రూపాయల పెట్టుబడితోనే లైఫ్ టైం ఆ ప్రాఫిట్ వచ్చే ఆదాయంగా దీన్ని మార్చుకోవచ్చు. అంటే ఇది ఒక జ్యూస్ షాప్ ఏర్పాటు చేయడం, నేను దాని గురించి చెప్పేది. 30,000 రూపాయల పెట్టుబడి ఎందుకు అవుతుందంటే, ఈ రోజు మీరు ఎక్కడైనా షాప్ తీసుకుంటే ఒక 15,000 20,000 అడ్వాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రెంట్ పే చేయాలి కాబట్టి ఒక 10,000 రూపాయల సరుకు పెట్టుకోవాలి. కొంచెం గ్లాస్, ఈరోజు జ్యూస్ షాప్ కంటే కొన్ని మిక్సీ జార్లు, అలాగే ఒక గ్లాస్ టేబుల్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఒక 30,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు లైఫ్ టైం అంటే ఇంకా పర్మనెంట్ వ్యాపారంగా మిగిలిపోతుంది. లేదా సీజన్ వైడ్ గా మీరు ప్రారంభించినా కూడా ఈ ఒక్క సీజన్ లోనే తక్కువగా ఒక 2 లక్షల రూపాయలు మీరు సంపాదించవచ్చు. ఈ సీజన్ లోనే 6 నెలలు కానీ మీరు కష్టపడగలిగితే అక్షరాల 3 లక్షల ఆదాయం మిగులుతుంది. ఈ సీజన్ ఎంత జ్యూస్ సేల్స్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఎక్కడ ఏ సెంటర్ లో ఎక్కడైనా పెట్టండి, ఏ ఊరైనా ఏమన్నా ఎక్సలెంట్ గా ఉంటుంది. కాకపోతే క్వాలిటీ, నేను చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఇక్కడ పనుల విషయంలో కానీ, అలాగే మీరు అందించే విషయంలో కానీ, కస్టమర్కు మనం ఎలా కస్టమర్తో మాట్లాడే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు జ్యూస్ షాపుల దగ్గర మనకు ఒక చోట నిలబడడానికి కూడా ఇష్టపడం మనం. ఎందుకంటే అక్కడ ఈగలు ఉంటుంటాయి, శుభ్రంగా ఉండకపోబట్టి అక్కడ నిలబడడానికి కూడా ఇష్టపడం. కానీ కొన్ని జ్యూస్ షాపుల దగ్గర అట్లాంటివి ఏమి ఉండదు, నీట్గా ఉంటాయి. ఎంత నీట్గా ఉంటాయంటే ఎంతసేపు మీరు అక్కడ కూర్చున్నా కూడా ఇబ్బంది అనిపించినంత నీట్గా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా నీట్గా ఉండేట్టుగా మెయింటైన్ చేయండి షాపు. మీరు ఎప్పుడైతే ఆ విధంగా షాపును మెయింటైన్ చేస్తారో కస్టమర్ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత అదునైన కరెక్ట్ అయిన సమయం అంటారు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఇది కరెక్ట్గా ప్రారంభించదగ్గ సమయం ఇది. మీరు ఎక్కడైనా ప్రారంభించండి. ఈరోజు ద్రాక్ష కానీ, పైనాపిల్ కానీ, బనానా కానీ, అలాగే ఈ రకరకాల జ్యూసులు, పుచ్చకాయ, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ జనరల్ గా ప్రతి వ్యక్తి వాడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మనిషి ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాడుతున్నాడు. చాలా బాగుంటుంది. కొంచెం రీజనబుల్ కూడా ఇవ్వండి. ఈరోజు మార్కెట్ హైదరాబాద్ విషయానికి వస్తే జ్యూస్ 60 రూపీస్ తీసుకుంటున్నారు, కొన్ని ఏరియాలో 50 రూపీస్ తీసుకుంటున్నారు. వాస్తవంగా అయితే 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటేనే మీకు 50% ఆదాయం ఉంటుంది. 100 రూపాయలు మీరు అమ్మగలిగితే 50 రూపాయలు అసలు, 50 రూపాయల ఆదాయం ఉంటుంది. కాబట్టి కొంచెం రీజనబుల్ గా ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే క్వాలిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు అంతా నార్మల్ గా జ్యూస్ ఎక్కడైనా కానీ 30-40 రూపీస్ అమ్ముతున్నారు చిన్న ఊర్లలో. సిటీస్ లో అయితే 60-50, ఒక్కొక్క చోట 70 రూపీస్ కూడా అమ్ముతున్నారు. అంటే రేర్ గా కొన్ని రేర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని 70 రూపీస్ కూడా విక్రయిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సీజన్ వైడ్ గా జరిగే వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి తర్వాత కొంచెం స్లోగా జరిగినా కానీ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఈ వ్యాపారం. అది మీరు ఎలా ఎంచుకుంటారనేది మీ ఇష్టం. సీజన్ వైడ్ గా ఎంచుకుంటారా లేకపోతే కంటిన్యూగా ఎంచుకుంటారా అనేది. ఈ రోజు మార్కెట్ లో జ్యూస్ కు సంబంధించిన మిక్సీ జార్లు ఉంటున్నాయి, అలాగే జ్యూస్ కు సంబంధించిన మిషనరీ ఉంటుంది, అవి కొనుగోలు చేయొచ్చు. అలాగే ఒక టేబుల్ కొనుగోలు చేసుకోవచ్చు. మీరు రెంట్కైనా రూమ్ తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా ఒక షాప్ ముందైనా ఈ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాగైనా కానీ మీరు ముందు మార్కెట్ లేకి మీ వ్యాపారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒక్కసారి స్థిరత్వం కానీ మీకు వస్తే వ్యాపారంలో ఆటోమేటిక్గా మీరు ఈ సీజన్ మొత్తం దొల్లిపోతుంది, మంచి ఆదాయం మిగులుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద వర్కర్స్ అవసరం లేదు. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు చేసుకోవచ్చు. ఇవి అసలు ఒక వ్యక్తి చేసుకోవచ్చు. 2 వ్యక్తి అంటే ఒక వ్యక్తి కొంచెం ఏదైనా రెస్ట్ కావాలని ఒక వ్యక్తి సపోర్ట్ గా ఉంటే సరిపోతుంది. ఈ వ్యాపారానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ పరిసర ప్రాంతాల్లో జ్యూస్ షాపులు పరిశీలించండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఏమేమి రకాల పనులు ఉన్నాయి ఇవన్నీ పరిశీలించండి. అవసరమైతే మీ మొబైల్ ద్వారా కొన్ని ఇమేజెస్ కూడా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి రకాల మిషన్ ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది, ఎలా మిక్సీలు వాడుతున్నారో తెలుస్తుంది, ఎలా డిజైన్ చేసుకున్నారో ఆ షాప్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఒక 5-6 రకాల జ్యూస్ షాపుల ఫోటోలు తీసుకుంటే మీరు ఎలా డిజైన్ చేసుకోవాలని మీకు అర్థమవుతుంది, మీరు ఎలా ప్రారంభించాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక విధి విధానాన్ని రూపొందించుకొని ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విజయం ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన సమాచారం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఈ మూమెంట్ లో ప్రారంభించదగ్గ అతి ఉత్తమమైన వ్యాపారం. ఒక్కసారి ప్రారంభించండి, లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. తక్కువగా 30,000 పెట్టుబడి అవుతుంది అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం బెస్ట్ క్వాలిటీగా చూడాలంటే ఒక 50,000 నుంచి 1,00,000 వరకు అన్ని సమకూర్చుకొని ఒక రూమ్ మాదిరి ఉండి
అంత డిజైన్ చేసుకోండి ఒక 50,000 నుంచి లక్ష అవుతుంది ఒక్కసారి పెట్టుబడి. తర్వాత కేవలం మీరు ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు మీరు ఒక 20,000, 15,000, 20,000 రూపాయల సరుకు మీరు విక్రయించగలరు. ఎందుకంటే 5,000 రూపాయల పనులు ఏ రోజుకి ఆ రోజు మనం కొనవచ్చు. తర్వాత ఏ రోజుకి ఆ రోజు మనకు ఆదాయం వస్తుంది కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయిన సందర్భం లేదు కాబట్టి పూర్తిగా తెలుసుకుని మీరు మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.